అఖండ 2 సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయిందని, అతి త్వరలోనే అఖండ 2 ఏ తేదీన విడుదల కాబోతుందనేది చిత్ర యూనిట్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని, దానికి కారణం ఏంటంటే ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తీర్పు వచ్చాక దీని మీద ఒక స్పష్టత రాబోతుందని, డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని, అందులో భాగంగానే ప్రొడ్యూసర్లు కూడా ఈరోస్ ఇంటర్నేషనల్తో కోర్టు బయట ఈ అంశాన్ని సెటిల్మెంట్ చేసుకోబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయిందని ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కోర్టు బయట ప్రొడ్యూసర్లు ఈ వివాదాన్ని పరిష్కరించుకోబోతున్నారన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదో ఒక్కళ్ళే కొంచెం ఇదిగా ఉంది ఒక ప్రొడ్యూసర్ తోటని. సో అది కూడా క్లియర్ అయిపోతే అఖండ 2 రిలీజ్కి ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చు. కోర్టు కూడా మరి ఏ రకమైన తీర్పిస్తారు, వాళ్ళు సుముఖంగానే ఇస్తారా, ఎలా ఇస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అఖండ 2 ఇప్పుడు యాక్చువల్గా చూడండి, సంబంధం లేకుండా ప్రొడ్యూసర్స్ చేసిన తప్పుకి ఒక డైరెక్టరు, ఒక నటుడు బలవ్వాల్సి వచ్చింది. ఒక రకంగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంటే ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవరికి, మొత్తం ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి. ఇంకా మీదట ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకొచ్చినా ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలా. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు చిన్న సినిమాలే చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. అటువంటిది ఒక పాన్ ఇండియా మూవీగా ఫస్ట్ టైం రాబోతూ బాలకృష్ణ గారి సినిమా ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఇక్కడ మరి తప్పిదం ఎవరిది? ఎందుకు దాచిపెట్టారు? అసలు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది. కానీ కొన్ని అనివార్య కారణాలు, ఇదే ఈ ప్రొడ్యూసర్లు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో లావాదేవీల విషయంలో కొన్ని వివాదాలు ఉండడం, ఆ వివాదాల కారణంగా వారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఈ సినిమాకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఇవ్వడం, విడుదల అయిపోవడం, తర్వాత బాలయ్య బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో కోర్టు బయట ఈ వివాదం కూడా సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ గారు కలగజేసుకున్నారు, 10 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్లకి తిరిగి ఇచ్చేశారు బాలయ్య బాబు ఆయన రెమ్యూనరేషన్లో అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇలా రకరకాల వార్తలు చూసాము. ఏంటి అసలు అఖండ 2 ఎప్పుడు విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది? దాని మీద స్పష్టత ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉందా కోర్టు తీర్పు ద్వారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోస్ ఇంటర్నేషనల్ తప్పుగా అనిపించట్లా. ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఎప్పుడో తీర్పు వచ్చింది, 11 కోట్ల చిల్లర ఎంతో కట్టేసేయమని. ఎవరిని, ఈ 14 రీల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, వీళ్ళు కట్టాలి. మరి వీళ్ళు ఎందుకు ఆ పని చేయకుండా వీళ్ళు వేరే కొత్తగా ఒక నిర్మాణ సంస్థ పెట్టేసుకుని దాంట్లోంచి ఈ సినిమా తీసేసి అఖండ 2 తాండవం తీసి మరి నటుడికి చెప్పకపోవటం తప్పు, డైరెక్టర్కి చెప్పకపోవటం. అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని వాళ్ళు భావించుండొచ్చు మేబీ. ఖచ్చితంగా కరెక్టే, కానీ అది కూడా తప్పే కదండి. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి చెడ్డ పేరు సరే పక్కన పెట్టండి, కానీ సినిమా ఆగిపోవటం అనేది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీకి, అంటే నందమూరి బాలయ్య గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అసలు ఈ సినిమా కోసం చాలా డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోలు అయిపోతాయి అని, ప్రీమియర్ షోలకు కూడా థియేటర్లను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి అసలు రంగం సిద్ధం చేస్తే ఒక్కసారిగా వారికి అంటే పిడుగు లాంటి వార్త. ఖచ్చితంగా అదే చెప్తున్నా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే మా కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ప్రతి ప్రొడ్యూసర్ది ఒక ఇది లిస్టు మెయింటైన్ చేయాలా. వాళ్ళది మొత్తం అంత ప్రొఫైల్ లాగా. సో ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలు అంటే వాళ్ళు ఏ లావాదేవీలైనా చేసుకొనివ్వండి, అది కాదు. కాకపోతే వాళ్ళకి అప్పులు ఉన్నాయా లేదా, ఎవరికైనా బాకీ పడ్డారా, ఏమైనా కోర్టులో కేసులు ఉన్నాయా, ఈ విషయం మీద మాత్రం ఇంక మీద దృష్టి పెట్టాలి అనేది మనకి ఈ అంశం వల్ల బయటకు వచ్చింది. అంటే ఆచంట గోపి కావచ్చు, వాళ్ళ ఇంకొక ఆయన ఆచంట ఆయన కావచ్చు, ఇద్దరు కూడా చేసింది నిజంగా బ్లండరే నన్ను అడిగితే. ఎందుకంటే 11 కోట్లు కట్టాల్సిన టైంలో కట్టేస్తుంటే
ఏముంది అవుట్ సైడ్ సెటిల్మెంట్ చేసుకుని ఆ 11 చిల్లర్ని కొంచెం తగ్గించుకుని కట్టేసి ఉంటే కోతిపూడి బ్రహ్మరాక్షస్ అయ్యేది కాదుగా. అసలు ఏంటి మేడం, ఈ డిసెంబర్ 5వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమకి కలిసి రావడం లేదంటారా? గత సంవత్సరం చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా విడుదలైంది. అయితే సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన డిసెంబర్ 4వ తేదీన కలిసి రాలేదు. సేమ్ ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోలకి అన్నిటి సిద్ధం చేస్తే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోవడం ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలంటే? వద్దండి అలాంటివి మనం అంటే నెగిటివ్ అనవసరం అనిపిస్తుంది నాకు. ఏదో ఒకసారి అయింది, రెండోసారి అదృష్టంగా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా అదే తేదీకి రిలీజ్ చేసాక ఏమైనా జరిగితే అప్పుడు ఏమైనా ఆలోచించాలి. అలా జరగదని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇచ్చింది. ఈరోజు మద్రాస్ హైకోర్టులోనే ఈ కేసు విచారణలో అయితే రాబోతోంది. ఏంటి, ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది? తీర్పు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అంటే కొంతమంది డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. 11వ తేదీన ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా వస్తున్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలంటే? అంటే మీరు అన్నట్టుగా అంటే మనం కోర్టు తీర్పుల్ని మనం చెప్పకూడదు, కానీ ఒకవేళ అవుట్ సైడ్ సెటిల్మెంట్ చేసేసుకోండి అని కోర్టు చెప్తే మంచిది, స్టే ఎత్తేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను అంటాను జడ్జెస్ కూడా అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఒక పెద్ద సినిమా ఆగిపోయింది అంటే ఇండస్ట్రీకి అది ఎంత నష్టం, ఎన్ని కుటుంబాలు ఇదవుతాయి, ఇది జడ్జెస్ దృష్టిలో పెట్టుకుంటే ఒకవేళ మీరు అవుట్ సైడ్ సెటిల్మెంట్ చేసుకోండి, ఇంత టైం ఇచ్చేసి ఈ టైంలోపు వాళ్ళని సెటిల్ చేయమనండి, చేయకపోతే అప్పుడు కఠినంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని ఏమన్నా చెప్తే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అప్పుడు కదా. ఆ రకంగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే జడ్జెస్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళాలి వీళ్ళు. ఎవరు ఈ డైరెక్టర్ కావచ్చు, ఆ సినిమా అఖండ సినిమా డైరెక్టర్ నేను అనేది లాయర్ ద్వారా ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం మంచిది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఇలా జరిగిందండి, ఇంత ఫ్యాన్స్ ఎంత నిరాశకు గురయ్యారు, ఈ సినిమాని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పామనుకోండి దే మే కన్సిడర్. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలకి ఇట్లా జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు సెటిల్మెంట్స్ అయిపోతూ ఉంటాయి. నేను అనేది చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ట్రై చేయలేదా అంటే ట్రై చేసి ఉంటారు, కానీ ఎవరి చేతిలో డబ్బు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, అసలు ఎందుకు పెట్టాలి ఫస్ట్ కదా. ఇప్పుడు సురేష్ బాబు ఎందుకు పెట్టాలి, దిల్ రాజు ఎందుకు పెట్టాలి, ఇంకోళ్ళు ఎందుకు పెట్టాలి? నేను అంటున్నది అది. ఇప్పుడు వాళ్ళ సినిమా అనుకోండి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు పెడతారు, అంతేగాని వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు దీన్ని దాచిపెట్టి సినిమా తీసేసి ఈరోజు చిక్కుల్లో ఉన్నాం కాబట్టి మీరు హెల్ప్ చేయండి అంటే ఆ పని ముందే చేస్తుంటే ఎలా ఉండేదో. మాకు ఈ ప్రాబ్లం ఉందండి, మేము ఈ సినిమా తీయడానికి ముందుకు వస్తున్నాము, సో మాకు కొంచెం మధ్యవర్తిత్వం నేర్పండి అంటే ఆ రోజు ఎట్లా ఉండేదో. సో 11 కోట్ల అప్పుడు మీరు చేయకుండా ఇప్పుడు 28 కోట్లో 70 కోట్లకో వచ్చాక అప్పుడు ఎవరేం చేస్తారు? 11 కోట్లు ఉన్నప్పుడు అంటే కొంచెం మధ్యవర్తిత్వం నేర్పితే ఏ 8 కోట్లకో 10 కోట్లకో సెటిల్ చేస్తారు, కనీసం ఎంతో కొంత మీరు సేఫ్లో ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరికి పడుతుంది, ఎందుకు పడుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఒక గుణపాఠాలండి. కాబట్టి ఇవాళ ఇది మాత్రం చిన్న విషయం అయితే కాదు. నిజంగా బాలకృష్ణ కాబట్టి తట్టుకున్నారు, కానీ ఇదే మామూలు హీరోలు అయితే ఎంత ఇబ్బంది పడతారు పాపం. ఎవరైనా ఒకటే కదండి. ఇప్పుడు ఆయన అంటే ఒక స్టేచర్ ఉంది, హీ కెన్ మేనేజ్, అది వేరు. ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గర ఇబ్బందే నన్ను అడిగితే. ఫ్యాన్స్ కోపం వస్తుంది అంటే ఇందులో బాలకృష్ణ గారు తప్పలేదు కాబట్టి ఎవరు ఏమనరు, హీఈస్ నో వే కనెక్టెడ్ కాబట్టి. కాకపోతే ఒక సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవటం అనేది అది కూడా మన తెలుగు హీరోలది. ఎందుకని మహేష్ బాబుది ఆ రోజు పట్టించుకోలేదో మనకు తెలియదు. అసలు మహేష్ బాబు విషయంలోనే పట్టించుకుని ఉంటే అసలు కథ ఇంత దూరం రాదు. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారి అభిమానులు కూడా అదే అంటున్నారు, అదేంటి మహేష్ బాబు గారి సినిమానేమో మీరు అడ్డుకోలేదు, ఇప్పుడు బాలయ్య గారి సినిమానే ఎందుకు అడ్డుకుంటున్నారు, ఈరోజు ఇంటర్నేషనల్ అయినా సరే అంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు అంటే వాళ్ళు ఇచ్చేస్తారులే అనే ఒక ఇదిలో ఉండుంటారు. కోర్టులో ఉంది, కోర్టులో ఉంది ఒకటి. అప్పుడు ఇంకా ఇంత సివియారిటీ తెలియదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు కాబట్టి ఇది బాలకృష్ణ గారి సినిమా కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేసి ఉంటారు. అంటే బాలకృష్ణ కాబట్టి వీళ్ళు చేసిన డబ్బులు కడతారు, బాలకృష్ణకి భయపడి. బాలకృష్ణ చిన్న మనిషి కాదు, అతనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా కావచ్చు పొలిటికల్ కావచ్చు అని కూడా ఆలోచన చేసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కనీసం రిలీజ్కి 2 రోజుల ముందైనా వాళ్ళతో మాట్లాడుకుని ఈ రోజు వాళ్ళతోటి మేము చేస్తామండి మీరు ఇబ్బంది పెట్టకండి అని చెప్పు ఉండాలి వీళ్ళు. సో తప్పు పూర్తిగా వీళ్ళదేనండి. నేను ఈ రోజుది కూడా తప్పు అన్నాను, మొన్నటి వరకు అలా అనుకున్నాను, కానీ మొత్తం పరిణామాలు చూశాక ఇక్కడ తప్పు పూర్తిగా ప్రొడ్యూసర్స్దే. కాబట్టి వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, దీన్ని చేసి సినిమాని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళదే. ఓకే, థ్యాంక్ యూ.